నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని నాంపల్లి హైదరాబాద్ 2 వరుసల రహదారిని ఆనుకొని 363 చదరపు గజాల స్థలంలో అక్రమ కట్టడాలకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకొని ఉద్యోగస్తుల భవన స్థలాన్ని కాపాడి ప్రజలకు ఉపయోగపడే విధంగా చూడాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గ్యారా నరసింహ అధికారులను కోరారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని నాంపల్లి హైదరాబాద్ 2 వరుసల రహదారికి ఆనుకొని 363 చదరపు గజాల స్థలము నాంపల్లి మండల కేంద్రానికి చెందిన పలు వ్యవస్థల ప్రభుత్వ ఉద్యోగులు చందాల ద్వారా డబ్బులు సమకూర్చుకొని నాంపల్లి పట్టణ కేంద్రానికి చెందిన వ్యక్తి వద్ద కొనుగోలు చేసి ఉద్యోగస్తుల భవన నిర్మాణం కొరకు బేస్మెంట్ నిర్మించి కొన్ని అనివార్య కారణాల వలన ఉద్యోగస్తులు వారి బదిలీలపై వెళ్లడం వలన నిర్మాణం ఆగిపోవడం జరిగింది. అట్టి స్థలం పైన కన్ను వేసిన వ్యక్తులు ధరణి ద్వారా పట్టాదారు పాస్ పుస్తకం సంపాదించి వేరే వ్యక్తులకు పట్టా మార్పిడి చేయడం జరిగింది. కొనుగోలుదారులు ఎలాంటి నాలా పర్మిషన్ లేకుండా గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు పొందకుండా నిర్మాణం చేపడుతున్నారని ఉద్యోగస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి స్థలాన్ని అప్పటి ప్రభుత్వ ఉద్యోగులు 1998వ సంవత్సరంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు ఆ స్థలంలో గ్రంథాలయం నిర్మాణం చేపట్టి మండల పరిధిలో ఉన్నటువంటి విద్యావంతులకు ఉపయోగపడే విధంగా చూడాలని గ్రామ పంచాయతీని స్వాధీనపరచుకోవాలని అప్పగించడం జరిగింది. గ్రామ పంచాయతీ ఆ స్థలాన్ని అభివృద్ధికి వినియోగించకుండా వదిలేయడం వలన ఆ స్థలం పైన కన్నేసిన వ్యక్తులు పట్టా మార్పిడి జరిపి అక్రమ నిర్మాణాలకు తెలిపారు. స్థలాన్ని కాపాడడానికి ఉపాధ్యాయులు హెచ్చరించి నిర్మాణాలు నిలిపివేయాలని కోరగా ఆ నిర్మాణం పైన తప్పుడు ధృవపత్రాలు సృష్టించి నాలా పర్మిషన్ లేకుండా అనుమతులు జారీ చేసినందుకు గ్రామ పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇటు స్థలం కోర్టు వివాదంలో నడుస్తుందని ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఇట్టి విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తామని ఉపాధ్యాయులు టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గేర నరసింహ సత్య న్యూస్ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గేర నరసింహ, యూటీఎఫ్ మండల అధ్యక్షులు సిలివేరు నారాయణ, ఐఎన్టీయూసీ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాదెపాక రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ చూపించాం, కలెక్టర్ చూపించాం, ఆర్డీఓ కూడా గ్రామ పంచాయతీ కూడా నోటీస్ ఇచ్చింది మీకు ఆపేయమని. గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా నోటీస్ ఇచ్చింది. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ నాంపల్లి మండల కేంద్రంలో ఉద్యోగస్తులకు చెందినటువంటి ఇక్కడ ఉన్న స్థలాన్ని కొంతమంది కబ్జా చేస్తున్నారనే నెపంతో గత కొద్ది నెలలుగా ఇక్కడ సమస్యాత్మకంగా కొన్ని నడుస్తూ ఉన్నాయి. వాటి మీద ఒకసారి మనం ఉపాధ్యాయులతో చర్చించి తెలుసుకున్నాము. అసలు వారి మాటలు వారికి భూమిపైన ఎలాంటి హక్కు ఉంది, వారి వివరాలు ఒకసారి తెలుసుకున్నాము. సార్ నమస్తే. సార్ ఇప్పుడు ఉద్యోగస్తుల స్థలం అనడానికి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు? ఉద్యోగస్తుల స్థలం అనడానికి గత 1989 నుండి కూడా ఇక్కడ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా పిల్లల దగ్గర, విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర విరాళాలు వసూలు చేసి ఆ క్రమంలోనే ఈ యొక్క స్థలాన్ని కొనడం జరిగింది. ఈ స్థలాన్ని కొన్నటువంటి సందర్భంలో 360 చదరపు గల స్థలాన్ని ఆ రోజు గ్రామ పంచాయతీకి 1992లో అప్పచెప్పినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ రోజు గ్రామ పంచాయతీకి ఇది
లైబ్రరీ కోసం, ప్రజల యొక్క అవసరాల కోసం అందరికీ అందుబాటులో ఉండే విధంగా లైబ్రరీ కట్టాలనేటటువంటి ఉద్దేశంతోనే ఆ ఉపాధ్యాయులు ఉద్యోగులు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన సందర్భంలో గ్రామ పంచాయతీకి అప్పచెప్పారు 320 గదాలు. తర్వాత ఆ క్రమంలో దీన్ని వేరే వారికి కబ్జా చేసి వేరే వాళ్ళు డాక్యుమెంట్ సృష్టించి దీన్ని తీసుకున్నటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భంలోనే మేము కర్ణన్ గారు మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నప్పుడు వారిని కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. వారు కూడా చాలా స్పష్టంగా ఇది ఉపాధ్యాయుల భవనం వారికి మాత్రమే చెందుతుందని వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలోనే ఎప్పుడైతే ఒక మన ధరణి పోర్టబుల్లో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ పేరు మీద ఇది సృష్టించి దాన్ని డాక్యుమెంట్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ మీరు డాక్యుమెంట్ చేయాలంటే ఈ లేఅవుట్ తీయాలి, గ్రామ పంచాయతీ యొక్క పర్మిషన్ తీసుకోవాలి, ప్లాట్ చేయాలి, దాంట్లో రోల్ తీయాలి, అప్పుడు మాత్రమే ఈ యొక్క లేఅవుట్ను వాళ్ళు అమ్ముకునేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలం అంతా కూడా మనకు కనపడతా ఉంది. ఇది మన చాలా కమర్షియల్ సంబంధించినటువంటిది. అంటే దీనికి కమర్షియల్ సంబంధించినటువంటి సందర్భం ఉన్నప్పుడు వాళ్ళు ఆ యొక్క లేఅవుట్ను తీసి గ్రామ పంచాయతీ నిర్మాణం చేసి నిబంధనలు ఉన్నాయి ప్రభుత్వం ప్రకారం. ఆ ఆదేశాలను ఏమాత్రం కూడా పాటించకుండా వాటన్నింటి తీవ్రతోటి ఈరోజు కబ్జా చేసుకొని ఈ యొక్క 360 కోట్లాది రూపాయలైనటువంటి స్థలాన్ని ఆక్రమించుకున్నందుకు భూ బకాసులు కొంతమంది దీనికి ఆశపడతా ఉన్నారు. కాబట్టి దీన్ని తక్షణమే మేము కలెక్టర్ గారికి తర్వాత ఆర్టీఓ గారికి కూడా చెప్పడం జరిగింది. వెంటనే ఈ పనులు ఆపేయించాలని మేము కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో మేము ఇంతకుముందు దేవరకొండ కోర్టులో కూడా వాళ్ళు మా మీద నోటీసు కూడా పంపించడం జరిగింది. కృష్ణారెడ్డి తర్వాత నారాయణ తర్వాత నాకు ముగ్గురికి కూడా మాకు నోటీసులు పంపించారు. ఒకవేళ మీ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉంటే మీరు ఎందుకు పని ఆపేస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా మేము కోర్టుకు సమర్పించినాం. అది కోర్టు పరిధిలో ఉన్నది. రేపు 27వ తారీఖు ఈ నెల 27వ తారీఖు కూడా అక్కడ వకాలత్ సంబంధించినటువంటి మా కోర్టు లాయర్ కూడా అక్కడ వాదించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవి జరుగుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి పనులు చేయడం అనేటటువంటిది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది. కాబట్టి ఎవరైతే పనిచేస్తున్నారో ఆ మేస్త్రికి కానీ ఇక్కడ కబ్జా చేసినటువంటి వీళ్ళకు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాము, మీరు అన్యాయంగా అక్రమంగా ఏ విధంగానైతే కొన్నారో దానికి సంబంధించినటువంటి పత్రాలు మీ దగ్గర ఉంటే చూపించాలి. మేము కూడా మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను ఆల్రెడీ కోర్టు సమర్పించినాం. కోర్టులో అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాసెస్ అవుతున్న సందర్భంలో మీరు ఈ విధంగా అక్రమంగా కట్టడాలు కట్టడం అనేది ప్రభుత్వానికి తర్వాత నిబంధనలకు విరుద్ధం. కాబట్టి దీన్ని వెంటనే నిలిపివేయాలని మేము కోరుతా ఉన్నాం. సార్, అదేవిధంగా ఇప్పుడు ఈ స్థలం అనేది కొనుగోలుదారులకు ఒక వేరే వ్యక్తుల ద్వారా వాళ్ళు ఒక సమస్యాత్మకంగా లేనటువంటి దాన్ని కొన్నామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కన్స్ట్రక్షన్ కూడా అంచెలంచెలా చేస్తూ ఉన్నారు కదా, ఇన్ని సంవత్సరాలు చేయకుండా ఈ క్రమంలోనే మీరు చేయడము అది ఏ రకంగా ఆలోచించాలి? మేము ఈ సంవత్సరం అంటే అంతకుముందు గతంలో నుంచి కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఏదో ఇప్పుడు కట్టడం వల్ల ఇప్పుడు వచ్చింది కాదు. గతంలో దీనికి తర్వాత ఈ కట్టడాలు జరుగుతున్నప్పుడే మేము ఇక్కడ వచ్చి బ్యానర్ కూడా కట్టడం జరిగింది. కొంతమంది బ్యానర్ కూడా తీసివేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే బ్యానర్ని ఎందుకు తీసేసిరని ఆ రోజు మేము పోలీస్ స్టేషన్లో ఎండిఓ కూడా వినతిపత్రం ఇచ్చి ఆ గ్రామ కార్యదర్శి గారు కూడా మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా స్పందించి ఇది గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆ స్థలం ఉన్నదని కూడా వాళ్ళు మాకు రిటర్న్గా ఇచ్చారు. గ్రామ పంచాయతీ నుంచి పంచాయతీ సెక్రటరీ గారు సస్పెండ్ కూడా అయినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే అక్రమంగా లేఅవుట్ లేకుండా నాలా పర్మిషన్ లేకుండా మరి కార్యదర్శి అయితే పర్మిషన్ ఇచ్చిండు, ఆ కార్యదర్శిని కూడా సస్పెండ్ అయిన సందర్భం ఉన్నది. అంటే దీంట్లో నిజాయితీ అనేటటువంటి మనకు కనపడతా ఉంది. ఏ విధంగానైతే కార్యదర్శి గారిని సస్పెండ్ చేసిరంటే ఇక్కడ ఉపాధ్యాయుల భవనం లేనిది, లేకపోతే పక్కన ఉన్నటువంటి ఆ శ్రీకిషన్ గారి యొక్క డాక్యుమెంట్లో కూడా ఉపాధ్యాయుల భవనం ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మాకు ఆధారాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా కోర్టుకు సబ్మిట్ చేసినాము. ఈ యొక్క తీర్పు వచ్చేంత వరకు కూడా ఆగాలని మేము కోరుతా ఉన్నాం. సార్, అదేవిధంగా ఇప్పుడు కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసే క్రమంలో మేము సక్రమ మార్గంలోనే కొనుక్కున్నాము, మాకు ఒక డాక్యుమెంట్ ద్వారానే మేము దాన్ని పొందడం జరిగింది, మమ్మల్ని ఆపడానికి ఎవరికి ఎలాంటి హక్కు లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు? వాళ్ళకి హక్కు లేనప్పుడు ఇన్ని రోజులు ఎందుకు ఆగిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.